హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఫుల్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ వీడియోని ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ని ఓపెన్ చేయాలి. ఎంటర్ ఫేస్ అయితే ఇలా ఉంటుంది. పైన 3 డాట్స్ ప్రెస్ చేసినప్పుడు కింద పేమెంట్స్లో పేమెంట్స్ ఇన్ఫోకి ప్రెస్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు చేయాలంటే మనకు ఒక మెయిల్ వస్తుంది, బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ ఇవ్వమని. అప్పుడే మనం చేయగలము. ఇలా పేమెంట్స్ అకౌంట్స్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడే మనం బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా క్లియర్గా ఇవ్వాలి. అలాగే మనకి ఇక్కడ ఎన్ని డాలర్స్ వచ్చాయో కూడా చూపిస్తుంది. హౌ టు గెట్ పెయిడ్ అని ఉంది. చూస్ పేమెంట్ మెథడ్. నెక్స్ట్ వన్లో పేమెంట్ మెథడ్ ఆన్ చేసి ఇక్కడైతే మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వన్ ఆప్షనల్, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ నేమ్ ఆన్ బ్యాంక్ అకౌంట్. మన బ్యాంక్ బుక్లో నేమ్ ఏముందో అదే ఫుల్గా ఇవ్వాలి. నెక్స్ట్ వన్ బ్యాంక్ నేము, ఫుల్ నేమ్ అయితే బ్యాంక్ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ వన్ ఐఎఫ్ఎస్సి కోడ్. ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా బ్యాంక్ బుక్లోనే ఉంటుంది, చూసుకొని ఇవ్వండి. నెక్స్ట్ స్విఫ్ట్ బిగ్ అని ఉంటుంది. ఇదేంటంటే కోడ్ ఇవ్వాలి బ్యాంకుకి సంబంధించి. దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. అకౌంట్ నెంబర్ అండ్ మళ్ళీ అకౌంట్ నెంబర్ చూసుకొని క్లియర్గా అయితే ఇవ్వండి, ఏ తప్పులు లేకుండా. నెక్స్ట్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని క్లియర్గా ఉంటే సేవ్ చేసుకోండి, అప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ సేవ్ అయిపోతాయి. నెక్స్ట్ స్విఫ్ట్ కోడ్ అనేది బ్యాంక్ బుక్లో ఉండదు, ఎలా చూసుకోవాలో చూద్దాం. నాకు ఒంగోలులో ఉన్న ఎస్బీఐకి సంబంధించి స్విఫ్ట్ కోడ్ అయితే కావాలి. గూగుల్లో సెర్చ్ చేశాను, ఇక్కడ ఉంటుంది. మీరు కూడా ఇలాగే సెర్చ్ చేసుకోవచ్చు. లేదా మీకేమైనా డౌట్ ఉంటే బ్యాంక్ కూడా వెళ్తే చెప్తారు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను. ఒక లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.